దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా పెరుగుతుందో నాయకుల మధ్య మాటల తూటాలు కూడా అట్లాగే పెరుగుతున్నాయి. ఇటు రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన అంశం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కొన్ని సందర్భాలలో వీధి పోరాటాలకు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జాతీయ స్థాయి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక వైపు మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు తమకు ఓటు వేయకపోతే మా అంత్యక్రియలకు హాజరు కండి అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ముఖ చిత్రం ఆకర్షణీయంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ మనతో ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ యూ. హోప్ ఇట్ విల్ బి హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోర్ దెన్ ఏ డికేడ్, దశాబ్ద కాలం గడిచిపోయింది, నో పోస్ట్. ఏంటి పరిస్థితి? నన్ను అట్లేం లేదు. పార్టీ మీకు తెలుసు 2013 కదా మన పరిచయం. 2013 నుంచి ఇప్పటివరకు పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు మనం పనిచేస్తున్నట్టు. అట్లా పోస్ట్ లేకుండానే ఏం లేదు. బీన్ నేను చాలా పోస్ట్లో ఉన్నాను. స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, ఏఐసిసి మెంబర్గా ఉన్నాను మధ్యలో 3 years. ఓబీసీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు రానంత ఈక్వేషన్స్ ఏముంటాయి? అట్లా పార్టీ లైన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అవన్నీ డిస్కస్ చేయలేము. బట్ డెఫినెట్లీ కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అనేది త్యాగాల పార్టీ అని చెప్పుకుంటూ మీరు త్యాగదనులుగా మిగిలిపోతున్నారు. అట్లే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పదవులు అవే వెతుక్కుంటూ వస్తే మీరు అడగాల్సిన అవసరం లేదు అని. ఇప్పటికీ ఏం జరిగిపోలేదు. జస్ట్ కొన్ని ఉన్న వాటిలో కొన్ని కార్పొరేషన్స్, ఒక సగం కార్పొరేషన్స్ అనౌన్స్ అయినాయి, ఇంకా సగం పెండింగ్ ఉన్నాయి. సో ఒకవేళ పదవులే అని అనుకుంటే కూడా కాదు. పార్టీ ఐడియాలజీ మనకి ఇష్టం, పార్టీ నాయకత్వం మనకు ఉత్సాహం ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయటం అనేది ఒక గర్వంగానే డెఫినెట్గా. ఏంటి ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి సవాళ్ళు ఇవి చూస్తూ ఉంటే అంత పెద్ద మొత్తం అవసరమైన రుణమాఫీని ఈజీగా చేస్తామని చెప్తున్నారు. ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు ఫండ్స్? ఇప్పుడు ఒకటి, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు, హక్కు కాదు అర్హత కూడా లేదు. కనీసం రుణమాఫీ, రైతులు అనే వాళ్ళ ఆ పదాలను ఉచ్చరించే అర్హత కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అండ్ కేంద్రంలో మోడీ, అమిత్ షా కానీ, రాష్ట్రంలో కిషన్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి రైతుల గురించో వాళ్ళ బాధలు, సాధక బాధకాలు నేను అదే అడుగుతున్నాను. నేను అదే అంటున్నా, 10 ఏళ్ళు పరిపాలించి రైతులకు ఫస్ట్ టైంలో రుణమాఫీ చేయలేదు, సెకండ్ టైంలో రుణమాఫీ చేస్తానని లాస్ట్ మినిట్ వరకు అది డ్రాగ్ ఆన్ చేసి ఎన్నికల ముందు కొంతమందికి చేసారు, కొంతమందికి చేయలేదు. అది కూడా 90,000 లోపే. మేమన్నాం 2 లక్షల రుణమాఫీ అన్నాం, వాళ్ళకంటే డబల్. రెండోది, మేము రైతుల కోసం చేస్తున్నటువంటి, అంటే మేము ఎంఎస్పీకి చట్టబద్ధత తీసుకురాబోతున్నాము. తర్వాత రేపు వచ్చే వర్షాకాలం నుంచి బోనస్ ఇవ్వబోతున్నాము. ఇప్పుడే ఎందుకు ఇవ్వట్లేదని మీరు అడగచ్చు. ఎవరైతే కొంతమంది నిన్నటిదాకా రైతుల పేరుతోనో లేదంటే తెలంగాణ మొత్తాన్ని వనరులను కొల్లగొట్టి యథేచ్ఛగా దోపిడీ చేసిన కొంతమంది దొంగల ముఠ ఇదే ప్రశ్న అడుగుతుంది, ఎందుకు ఇవ్వలేదు? అరే నీకే బాగా తెలుసు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇక్కడ సంసారం మొత్తం తెరలి చేసిపోయినావు, తెలంగాణను మొత్తం ఆగం చేసిపోయినావు, లూటీ చేసిపోయినావు. లిటరల్గా చెప్పాలంటే 62,000 కోట్ల రూపాయల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో నీ చేతిలో పెడితే ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుంది. 7 లక్షల కోట్ల తీసుకొచ్చారు. ఓడి మేము అప్పు తేలే. నేను అదే చెప్పబోతున్నా. ఉద్యోగులకు మేము వచ్చినప్పుడు కేసీఆర్ దిగిపోయి మేము ఛార్జ్, అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రివ్యూ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి తెలిసినా మీకు? జీతాలు ఇవ్వాలంటే ఓడి తీసుకొచ్చుకోవాలి. అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి మేము అనామత్ ఖాతా కింద కొంత అమౌంట్ తీసుకొచ్చి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాల్సినటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది ఈ దద్దమ్మలే కదా, ఈ సన్నాసులే కదా, ఈ అర్బకులే కదా కదా. సో వాళ్ళే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిపోయి, అది ఇక్కడ బంగారు తెలంగాణ ఎన్ని పథకాలు, ఎన్ని ఇక్కడ చాలే అన్నట్టు ఈ మీడియా ఛానళ్ళు, ఇక్కడ ఉన్న పత్రికలు, తెలుగు పత్రికలు చాలే అన్నట్టు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్ బంగారు తెలంగాణ, వీఆర్ నంబర్ 1 ఇన్ ద స్టేట్. అప్పుల్లో నంబర్ 1 అని చెప్పాలి. వాస్తవంగా మేము కూడా బంగారు తెలంగాణ అంటే చూద్దాం సరే కొద్ది గొప్ప అప్పులు అయినాయి అనుకున్నాం, కానీ మేము అనుకునేది ఒక 2 లక్షల కోట్లు. కానీ ఇక్కడ జరిగిన అప్పు అనామతుగా, అంటే వేరే వేరే కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పు అంతా కూడగడితే 7,12,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టిపోయింది. ఇప్పుడే కాదు, ఇంకో దశాబ్ద కాలం వాళ్ళు పరిపాలించింది ఒక దశాబ్దము. రేపు రాబోయే శతాబ్ద కాలంలో పుట్టబోయే బిడ్డలకు కూడా అప్పు ఇప్పుడే చేసిపోయింది కేసీఆర్.
మరి ఇట్లాంటి సంసారాన్ని చేతిలో పెట్టి చేయలేదు అంటే మేమే మా చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏం లేవు డెఫినెట్గా. కానీ అట్లని నీవు ఆగం చేసిన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాము. ఆ హామీ నుంచి మేము తప్పించుకపోము. మాట అంటే మాట. మహాలక్ష్మి పథకం కింద సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇచ్చిన ఈ రోజు నడుస్తుంది కదా సక్సెస్ఫుల్ గా. ఇక్కడే ఒక అనుమానం వస్తుంది, ఇక్కడే 6 గ్యారెంటీల ప్రకటన మీద ఇక్కడే అనుమానం వస్తుంది. ఒకవైపు ఆర్థిక పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉంది, అప్పుల కుప్పగా మిగిలింది. అట్లాంటి టైంలో దాదాపు 39,000 కోట్ల రూపాయల అవసరమైన రుణమాఫీని ఎట్లా చేస్తారు? దానికి పర్టికులర్ గా డెడ్ లైన్ పెడుతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు రైతులు, మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వానికి రైతులే ప్రథమ ప్రాధాన్యం కింద చూస్తున్నాం. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగుల అవస్థలు ఇవన్నీ చూసుకుంటూ సంక్షేమం, పెన్షన్లు కానీ మిగతా ఇవన్నీ ఒక ఎత్తు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ఇదిగా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఒక కొత్త రెవెన్యూ మోడల్ ఇప్పుడు మనం ఉన్నది అంతా ఓటాన్ బడ్జెట్ మీద నడుస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్లోకి రాగానే మేము ఏ సోర్సెస్ ద్వారా వనరులు సమకూర్చుకుంటామో తద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తామనే దాని మీద మేము తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇస్తాం. కానీ దీనికన్నా ముందు మేము ఒక ప్రయత్నం చేసినాం. తొలి అసెంబ్లీ సెషన్లోనే అసలు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు కానీ, ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ ఇవన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు ఇచ్చినాం. దానికి సమాధానం చెప్పు, వచ్చి అసెంబ్లీ కూర్చొని మాట్లాడు చేత కాదు. ఏదో బయట 4 టీవీ ఛానళ్ళ ముంగట కూర్చొని గంటలు ప్రసంగాలు ఇచ్చి ఎదురు ప్రశ్నలే ఒప్పుకోకుండా నేనే ఇది చెప్పాలని చెప్పి చెప్పుకోవడం కాదు. అసెంబ్లీలో వచ్చుంటే నీ అబద్ధాలన్నీ కూడా డిస్ప్లే అవుతుండే కదా, అసెంబ్లీ రికార్డులో ఉంటుండే. తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా కేసీఆర్ ఎంత పెద్ద అబద్ధాల కోరో వాళ్ళకు కూడా తెలుస్తుండే. సమాధానాలు కూడా మూతి ముక్కు పలిగే సమాధానాలు కూడా వస్తుండే ప్రభుత్వం నుంచి. బయట ఎక్కడ గాలి మాటలు మాట్లాడు. ఆయన హెల్త్ బాగాలేక రాకపోతే కూడా మీరు తప్పట్టాలి దాన్ని. అదే అసెంబ్లీ జరుగుతున్న టైంలో నల్గొండ మీటింగ్ పోతాడు, అదే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న టైంలో కరీంనగర్ మీటింగ్ పోతాడు. నల్గొండ అసెంబ్లీ కంటే దూరం ఉంది, కరీంనగర్ అసెంబ్లీ కంటే దూరం ఉంది. అసెంబ్లీ దాకా రావడానికి ఆయనకు నొచ్చిందా? అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. నీవు హెల్త్ బాగాలేదు, నీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు సంస్కారహీనుడవు. మేము సంస్కారవంతులం కాబట్టి నీ హెల్త్ బాగాలేకపోతే కూడా హాస్పిటల్కి వచ్చి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను పరామర్శించి వచ్చారు. కర్టసీ అంటారు, రాజధర్మం మేము పాటిస్తున్నాం, ప్రజాస్వామ్యం మేము పాటిస్తున్నాం, ప్రజాపాలన మేము పాటిస్తున్నాం. నిన్న రాజేంద్రనగర్లో ఒక మీటింగ్ అయింది. మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో నుంచి ఎవరో అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఒక చూద్దామని, రేవంత్ అన్నను చూద్దామని, కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇస్తుందో విందామని వస్తే ఆయనకి ఆరోగ్యం బాగాలేక స్పృహ పడిపోయాడు. వెంటనే అక్కడున్న అధికారులను ఆదేశాలు ఇచ్చి ఆయన సొంత అంటే ప్రోటోకాల్ మీకు తెలుసు, సీఎం కాన్వాయ్లో ఒక అంబులెన్స్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఆ అంబులెన్స్ పక్కకు పోతే సీఎం కాన్వాయ్లో అంబులెన్స్ ఉండదు, ఏమైనా రిప్లేస్మెంట్ ఏమి అంత తొందర రాదు. బట్ అయినా కూడా నాకు అవసరం లేదు, మీరు వెంటనే నా అంబులెన్స్ తీసుకుపోయి, సీఎం కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ తీసుకుపోయి ఆ మనిషి ప్రాణం కాపాడమన్నాడు. ఒక మానవతా కోణం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తుంది. ఒక నిరంకుశత్వం నుంచి ఎంత మార్పు చూడండి. ఒక నిరంకుశ గడిలకు పరిమితం అయిపోయి ఆయన ఫత్వాలు జారీ చేసి పరిపాలన చేసి ప్రజల్ని కలవని ఒక సీఎం నుంచి సామాన్యుడికి, మా కార్యకర్త కూడా కాదు, అక్కడ వచ్చి వినడానికి వచ్చిన అంటే కండువాను ఏదో ఉంటుంది కదా మా కార్యకర్త, సామాన్యునికి చిన్న ఇది జరిగిందంటే నా అంబులెన్స్ తీసుకుపోయి ఆయన ప్రాణం కాపాడని ఆదేశించే ఒక నాయకుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉంది. డెఫినెట్గా ఇన్ని రోజులు నేను వస్తాను నేనేమంటున్నా, ఇన్ని రోజులు తెలంగాణకి ఎన్ని రకాల నష్టం చేసిండ్రు అది చెప్పే క్రమంలో ఇది చెప్పాల్సి వచ్చింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే, ఆరోగ్యం బాగాలేకపోతే సామాన్యుల మీద ఇంత శ్రద్ధ తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రిగా కర్టసీగా వచ్చి నీకు కలిసి త్వరగా బాగా రావాలని మీరు వచ్చి ఏం చేసిండ్రు? మేమేమో అది పాటించినాము. కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము అడిగిన 100 రోజులు కూడా ఇవ్వకుండా వచ్చిన మొదటి రోజు నుంచే విషయం చెప్పే కార్యక్రమం ఎవరు అసలు ఈరోజు తెలంగాణ రైతుల కష్టాలకు అసలు బాధ్యుడు ఎవడు? రైతులకు బేడీలేసి ఖమ్మంలో తీసుకుపోయింది నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా. రైతులకు 8,000 మంది రైతులు చనిపోతే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం చెప్తున్నా, మళ్ళీ రికార్డులకు ఎక్కని చావులు వేరే, అది వేరే కారణాల మీద. ఎన్సీఆర్బీ రికార్డ్ చెప్తుంది దేశంలో నెంబర్ 2 రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ. మరి ఏడి బంగారు తెలంగాణ, బోకెల తెలంగాణ అయిపోయింది ఇది. సో ఈ తెలంగాణను నువ్వు ఆగం చేసిన తెలంగాణను గాడిలో పెట్టడం, ఇచ్చిన హామీలు అమలు చేయటం, పెద్ద మీరు అన్నట్టు 39,000 కోట్ల అవసరం ఉన్నటువంటి రైతు రుణమాఫీని నాయకులు చెప్తున్నారు 39,000 కోట్ల అవసరం. వాస్తవం ఫిగర్ మీరు 30,000 కోట్ల చిల్లర రమారమి అంతే ఉంటుంది. అంటే దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుని 30,000 చిల్లర కోట్లు, 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సమకూర్చి ఆగస్టు 15 లోపల 15 ఆగస్టు జెండా ఎగిరేసే నాటికి అందరి రైతుల రుణమాఫీ జరుగుతుందని సీఎం గారు సవాల్ చేశారు.